నమస్తే భయ్య. ఈరోజు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి, అలాగే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని వాళ్ళ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సో మరి ఒక 5 ఏళ్ల తర్వాత ఇద్దరిలో ఎవరికి ఆ స్కోప్ ఉందంటారు? ఇప్పుడు రాజకీయంలో అనుభవజ్ఞులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళు ఉన్నంత వరకు వీళ్ళకి వచ్చే అవకాశం లేదని నా అభిప్రాయము. తర్వాత ఏదైనా చేయాలనుకుంటే వారి అనుభవంతో ముఖ్యమైన వాళ్ళ సలహాలు సూచనల మేరకు పవన్ కళ్యాణ్ గారిని చేస్తారా, నారా లోకేష్ గారిని చేస్తారా అనేది మనం డిసైడ్ చేయలేము కదా. వారు అనుభవజ్ఞులు రాజకీయంలో, వాళ్ళు ఉన్నంత వరకు ఎవరు కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఇద్దరు కూడా ఓడిపోయి గెలిచిన వాళ్ళే. అయితే ఈ 6 నెలల్లో వాళ్ళ పరిపాలన కానీ అది వాళ్ళ చేసే విధానం కానీ ఎలా అనిపించింది? ఇక రెండు కోణాల్లో చూడవచ్చు. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు మంచి ఎక్కువ జరుగుతుందని అందరు అనుకుంటున్నారు. ఏదైనా బ్రదర్, ఎవరు మారినా ఎవరు వచ్చినా జరిగేదైతే కంటిన్యూస్గా జరుగుకుంటూ పోతూ ఉంటుంది. అయ్యే అభివృద్ధి ఎలాగో అవుతుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఐటీ పైన అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి ఏపీకి న్యాయమే జరుగుతుందని నా ఉద్దేశం. గారి పాలన ఎలా ఉందండి? పర్సనల్గా అయితే నేను ఏది చెప్పదలుచుకోలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అంతే. అయితే ఇప్పుడు ఇటు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఐటీ మినిస్టర్, అటు చంద్రబాబు గారు అక్కడ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు అందరూ కూడా దావోస్ వెళ్ళారు, పెట్టుబడులు బాగా తీసుకొచ్చారు. సో మరి ఇప్పుడు హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయింది, ఇక్కడ తీసుకురావడానికి ఏం లేదు. మరి ఏపీ ఇంకొక 2-3 సంవత్సరాల్లో మంచి ఐటీ హబ్గా ఏది కూడా ఎప్పుడే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మొత్తానికి డెవలప్ అయిందని దేని కూడా అనడానికి రాదు. డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. పూర్తిగా డెవలప్ అయిందని ఎప్పుడు అంటాం? అన్ని సౌకర్యాలు, సకల సౌకర్యాలు ప్రతి ఒక్క పౌరునికి అందినప్పుడు డెవలప్ అయిందని అంటుంటాం. కాబట్టి డెవలప్ అవుతూనే ఉంటుంది. డెవలప్ అయిపోయింది అనేది మనం మాట్లాడుకోవాలి. హైటెక్ సిటీ ఉంది, గచ్చిబౌలి ఉంది. ఈ రేంజ్ ఆఫ్ లో ఏపీలో కూడా ఏదో ఒక జిల్లాలో అభివృద్ధి చెందుతాయి ఆ కంపెనీలు రావడం వల్ల, కానీ అక్కడ వచ్చే కుర్రోళ్ళకి ఉద్యోగాలు రావడం వల్ల జరగవచ్చు అని అనుకుంటున్నా. అంతే, జరగవచ్చు 100%. సో ఓవరాల్గా ఫ్యూచర్లో లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరిలో ముందు సీఎం అయ్యే ఛాన్స్ ఎవరికి? దాని అయితే నేను చెప్పలేనండి, ఎందుకంటే ఫ్యూచర్ని నేను ఇప్పుడైతే డిసైడ్ చేయలేను. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు, వాళ్ళ పరిధి అయిపోయేంత వరకు, వాళ్ళ పీరియడ్ అయిపోయేంత వరకు వాళ్ళు కొనసాగుతారని అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ప్రజా నిర్ణయం. వాళ్ళు సపరేట్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు అవుతారేమో గెలిస్తే, వీళ్ళు సపరేట్గా పోటీ చేస్తే వీళ్ళే అవుతారేమో, పొత్తులో గెలిస్తే వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు.